హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మినపగారెలు చేయబోతున్నాను. మినపప్పు కడిగి మిక్సీ అయితే పట్టేశాను. మిక్సీ పట్టిన పిండిలో ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. నెక్స్ట్ కరివేపాకు వేసుకుంటున్నాను. 2 రెమ్మలు అయితే వేసాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను సన్నగా కట్ చేసుకొని. అలాగే అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్ అయితే మిక్సీ వేసాను, అది కూడా వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటున్నాను. బియ్యం పిండి వేసుకుంటే గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటాయి. చాలా టేస్ట్గా అయితే వస్తాయండి. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చూసారా, పిండి మొత్తం కలిపేసుకున్నాను. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేడైంది. గారెలు వేస్తున్నాను. బాండీలో సరిపోయినన్ని వాటికి గారెలు అయితే వేస్తాను. నేను చేసే గారెల రెసిపీ నచ్చినట్టయితే కామెంట్ అయితే చేయండి. ఓకేనండి, గారెలు రెండో వైపుకి అయితే తిప్పుకోవాలి. చూసారా, అడుగు వైపు కాలిపోయినాయి. రెండో వైపు కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలి. చూసారా, గారెలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. మా వారికి అయితే టిఫిన్ పెట్టేశాను. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పమంటున్నాను. సూపర్గా అయితే ఉన్నాయని చెప్తున్నారు మా వారు. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.